హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ లాగ్. దిస్ ఇస్ డే 7 ఆఫ్ అవర్ ప్రెప్ సిరీస్. నేను అంతలా నడిచినందుకు లైట్గా నొప్పులు వస్తే ఇంకా నా మసాజ్ మిషన్తో అయితే రిలాక్స్ అవుతున్నా. ఇంకా మా వాళ్ళు నైట్ మిగిలిన బిర్యానీ ఉదయం టిఫిన్కి అంత తింటున్నారు. ఇంక ఈ రోజు మనం అయితే రాక్ బీచ్ తో స్టార్ట్ చేసాం. ఫస్ట్ రాక్ బీచ్ అయితే విజిట్ చేయడానికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా దగ్గరలో చిన్న కార్ రెంట్ తీసుకొని ఫ్రెంచ్ కోనికే స్టార్ట్ అయ్యాం. ఇంకా దొరికిందే ఛాన్స్ అని మా వాళ్ళు ఒకళ్ళు 100-200 ఫోటోలు అయితే తీసుకున్నారు. మా వికాస్ గడ్ అయితే మరీ దారుణంగా తీసుకున్నాడు. ఆ ఫోన్ స్టోరేజ్ అంతా నిండిపోయింది దెబ్బకి. నిజంగా ఆ ప్లేస్ అయితే చాలా వర్త్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ స్ట్రీట్ లొకేషన్ ఇంకా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఇంకా చాలా ఉన్నాయి. సో మీరు పాండి అయితే ఈ ప్లేస్ని విజిట్ చేయకుండా అయితే వెళ్ళకండి. ఎక్కడైనా ఫారినర్స్ అంటే పెద్ద పెద్ద కార్లో లేదంటే పెద్ద పెద్ద బైకుల్లో వస్తారు. ఇక్కడైతే వెరైటీగా రిక్షాల మీద వస్తున్నారు. ఇంకా అలా ఉదయం నుండి మధ్యాహ్నం 2-3 వరకు అక్కడే ఉండిపోయాము. ఇంకా అక్కడ నుండి వెంటనే లంచ్ తినడానికి అయితే పాండీలో ఫేమస్ అయిన తొక్కు బిర్యానీ తినడానికి స్టార్ట్ అయ్యాము. బిర్యానీ హైప్కి వర్తా అని అడిగితే వర్త కాదని చెప్తాను. ఎందుకంటే అంత ఏం లేదు, నార్మల్ బిర్యానీ లాగే ఉన్నది. ఇంకా అక్కడ నుండి దగ్గరలో ఉన్న ఇడెన్ బీచ్కి అయితే స్టార్ట్ అయ్యాం. ఇంకా అలా ఇడెన్ బీచ్ కూడా బోటింగ్ చేయడానికి బోట్స్ అయితే ఉన్నాయి, కానీ ఈసారి సెల్ఫ్ డ్రైవింగ్. మా రూపేష్ గారిని చూడండి, బోట్ అయితే ఎక్కేసరికి నేను తొక్కడానికి ఎంత కష్టపడిపోతున్నాడు. ఇంకా మేము ముగ్గురం అయితే ఒక బోట్ అయితే ఎక్కాము. రాజేష్ వికాస్ గారు అయితే ఒక బోట్ అయితే ఎక్కారు. ఆ చుట్టుపక్కల నేచర్ చూస్తూ బోటింగ్ చేస్తుంటే చాలా ప్రశాంతంగా అయితే ఉన్నది. ఇంకా మేము మధ్యలో బోట్స్తో రేసులు కూడా పెట్టుకున్నాము. ఇంకా తొక్కి తొక్కి అలసిపోయి ఇంకా బీచ్లోకి అయితే వెళ్ళాము. ఇంకా బీచ్లో కూడా మన ఫన్ అయితే ఆపలేదు. చూడండి వెళ్ళే ట్రైన్ ఎలా అయితే ఎక్కాడు మన వికాస్. ఇంకా అలా ఇడెన్ బీచ్లో కాసేపు టైం స్పెండ్ చేసి ఇంక దగ్గరలో ఎగ్జిబిషన్ అవుతుంటే అక్కడికి అయితే వెళ్ళాము. మన వాళ్ళు కొన్ని తక్కువ, చూసేది మాత్రం ఎక్కువ. ప్రతి షాప్కి అయితే వెళ్ళి అడిగేవారు కానీ ఏటి కొనేవారు కాదు. ఇంకా అలా దగ్గరలో ఉన్న బీచ్లో కాసేపు కూర్చొని మిగతా స్టాల్స్ విజిట్ చేయడానికి అయితే వెళ్ళాము. ఇంకా రూమ్కి వెళ్ళి చికెన్ ఫ్రైడ్ రైస్ ఇంకా డైట్ కోక్ అయితే తాగిసాం. కానీ ఏ మాటగా మాట మార్నింగ్ కానీ ఈవినింగ్ చాలా బాగుంది. ఈవినింగ్ లో లైట్ ఎఫెక్ట్స్ ఇంకా మనుషులందరూ ఒకరి చుట్టూ ఒకరు తిరుగుతూ ఉన్నారు. సో చూడడానికి చాలా బాగుంది. సో దిస్ ఈజ్ మై వ్యూ ఆఫ్ పాండిచ్చేరి గైస్. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ అయితే చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ ఫాలో ది పండు 07.